నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. హనంకొండలోని ఇండోర్ స్టేడియంలో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ యువజన సేవా శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మెగా జాబ్ మేళలో 65కు పైగా కంపెనీలు పాల్గొన్నాయి. 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. హన్మకొండలో జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఇప్పటి వరకు 3,500 నిరుద్యోగులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు ఏదైనా సరే జాబ్ చేసుకుంటూ ఇంకొక దానికి ట్రై చేస్తూ వెళ్లాలని ఈ సందర్భంగా నిరుద్యోగులకు తెలియజేశారు. హైదరాబాద్లో కానివ్వండి, ఈ జాబ్ మేళాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. కానీ అందరం కూడా చాలా మంది విద్యార్థులు, ఎందుకంటే 5,000 జాబ్స్ ఉన్నాయి, దాంట్లో 3,000 రిజిస్టర్ అయినాయని చెప్తున్నారు. మనం విద్యార్థులు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దాని మీద ఆలోచించాలి తప్ప మనం ఒకటి చేసుకుంటూ ఇంకో దానికి ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. మరి ఇందులో కూడా 3,500 అంటే మనం 5,000 నుంచి 10,000 అప్లికేషన్స్ వస్తాయనుకున్నాం, కానీ 3,500 రావటం అంటే అది సరే ఎందుకు అర్థం కాదు. కానీ ఏదైతే జరిగినా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకునే ప్రాపర్ అందరికీ ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి సిస్టమేటిక్గా అందరూ కలిసి పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోవాలి. సాయంత్రం వరకు ఇంకా అప్లికేషన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సాయంత్రం వరకు ఇంకా అప్లికేషన్స్ వస్తే చాలా సంతోషం. వేరే కంపెనీస్ కూడా, ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇలాంటి జాబ్ మేళా పెట్టడానికి ఎన్ఆర్ఎస్ కానివ్వండి, కొందరు హైదరాబాద్ ఉన్నటువంటి వాటికి కానివ్వండి, ఇక్కడ లోకల్లో కూడా మేము ఇస్తామని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది. వాటిని కూడా కలెక్టర్ గారితో ఇక్కడ చర్చించి మనకు మొన్న కలెక్టర్ కానివ్వండి, డిప్యూటీ కలెక్టర్ కానివ్వండి అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ఎక్కడ ఏ తేడా లేకుండా ఫుల్ టైం వాళ్ళు పనిచేస్తానికి కూడా ఉన్నారు. అందరూ కూడా నిజంగా కూడా మంచి రోజులు వచ్చినాయని అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి దాంట్లో యువతకు ఏ విధంగా ఉద్యోగాలలో ఇచ్చేయాలనే ఆలోచనతోటే పొద్దుగా వేస్తే రివ్యూలు పెట్టుకుంటూ, కంపెనీస్ చర్చించుకుంటూ వీటి మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్. ఫిబ్రవరి 2వ తారీఖు 2024 హన్మకొండ ఇండోర్ స్టేడియం, జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఒక మెగా జాబ్ మేళా 65 పైగా కంపెనీలతో ప్లాన్ చేయడం జరిగింది. సో ఇప్పుడే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అలాగే కలెక్టర్ గారు కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. 65కు పైగా కంపెనీలు ఈరోజు ఇక్కడికి వచ్చాయండి. 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. వీరిలో చదువుకోని వాళ్ళు 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి ఇలా అక్కడి నుంచి పీజీ వరకు ఏం చదువుకున్నా చదువుకోకపోయినా అందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చాలా కంపెనీలు ఇక్కడే స్పాట్లో ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొన్ని ఆఫర్ లెటర్స్ కూడా ఇక్కడ ఇచ్చాము. ఈరోజు ఇక్కడ స్టార్టింగ్ 10,000 దగ్గర నుంచి 8 లక్షల ప్యాకేజ్ వరకు కూడా ఇచ్చే కంపెనీలు ఈరోజు మన వరంగల్కి వచ్చాయి. దయచేసి క్యాండిడేట్స్ అందరూ కూడా వచ్చి రిజిస్టర్ చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉపాధి హామీ పథకం నేటితో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి ఉపాధి హామీ కూలీలకు, ఉద్యోగులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఉపాధి హామీల ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి నేటికి 18 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క కేక్ కట్ చేసి కూలీలతో పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ఉపాధి లేక ఇబ్బంది పడుతూ ఉంటే అప్పటి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఆర్థికంగా భరోసా కల్పిస్తూ అండగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా కూలీలందరికీ సీతక్క అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతో పాటుగా వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధిలో కానీ పేదల ఆకలిలో కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఆ యొక్క చట్టాన్ని అమలు చేయడం కోసం మీరందరూ కూడా వివిధ హోదాలలో పనిచేస్తూ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తూ మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందుకు మీ యొక్క సమస్యను సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి మరి మీ యొక్క పే స్కేల్కు వారు అంగీకరించినందుకు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న గారికి ఓవరాల్గా ఈ రోజున్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వారి యొక్క జీవన ప్రమాణాలు కూడా మెరుగుపరుస్తూ పేదరిక నిర్మూలన కోసం కూడా ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ సోనియా గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. ములుగు జిల్లాలో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 2 సభ్యులు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు లొంగిపోయారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ 2వ సిఆర్సీ ఏ సెక్షన్ కమాండర్ నూపా భీమా అలియాస్ సంజు, అతని భార్య ముచ్చకి దుల్గో అలియాస్ సోని మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలతో విసిగిపోయి సాధారణ ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఓఎస్డీ ములుగు అశోక్ కుమార్ సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా మావోయిస్ట్ పార్టీని విడిచి లొంగిపోవడానికి గల కారణాలను వారు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ నక్సల్స్ తమ సమస్యలను పరిష్కరించే సాకుతో అమాయక ప్రజలను ప్రభావితం చేసి దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. కావున సిపిఐ పార్టీ యొక్క హానికరమైన భావజాలానికి అమాయక ప్రజలు బలికాకూడదని మావోయిస్ట్ సిద్ధాంతంతో పనిచేస్తున్న సిపిఐ పార్టీకి చెందిన యూజీ క్యాడర్లు అందరికీ ప్రభుత్వం యొక్క సరెండర్ కమ్ రీహాబిలిటేషన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమాజంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి జనజీవన స్రవంతిలో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు ఓఎస్డీ అశోక్ కుమార్, ములుగు డీఎస్పీ రవీందర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సెక్షువల్ హరాస్మెంట్ ఫీమేల్ క్యాడర్ పైన నడుస్తున్నది, దానికి తట్టుకోలేక మరియు గవర్నమెంట్ తీసుకుంటున్న డెవలప్మెంటల్ ఇనిషియేటివ్స్ దాంట్లో మోటివేట్ అయ్యి దే వాంట్ టు లీడ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్ అని ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు పార్టీలో ఉన్నప్పుడు 4 ఆఫెన్సెస్లో పార్టిసిపేట్ చేశారు. 2021లో బేచరాకు మడుగు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఫిబ్రవరి 2022లో తిమ్మాపూర్ కుట్కేల్ బాసాగూడ పిఎస్ లిమిట్స్ ఆఫ్ బీజాపూర్లో పోలీస్ పైన జరిగిన అటాక్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఫిబ్రవరి 2023లో కుందేడ్ జాగర్గుండ అటాక్లో, తర్వాత ఏప్రిల్ 2021లో ఉన్న తెర్రం అటాక్లో కూడా దే పార్టిసిపేటెడ్. మావోయిస్ట్ పార్టీ ఇన్నోసెంట్ పీపుల్ని ఎక్స్టార్ట్ చేయడానికి, వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ నాట్ టు ఫాల్ ప్రే, వాళ్ళు చెప్పేది నమ్మొద్దు అని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఈరోజు ఇట్స్ అన్ ఓపెన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ టు ఆల్ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద మావోయిస్ట్ పార్టీ. వాళ్ళు సరెండర్ కమ్ రీహాబిలిటేషన్ పాలసీలో ఉన్న అన్ని బెనిఫిట్స్ని వాళ్ళు ఉపయోగించుకొని ఒక మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో జాయిన్ అయ్యి మీనింగ్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలాంటి భయభ్రాంతులకి గురి కాకుండా వాళ్ళు మన పోలీస్ ఆర్ ఎనీ గవర్నమెంట్ అఫీషియల్ ముందు సరెండర్ అవుతే డెఫినెట్లీ వి విల్ ఎన్షూర్ దట్
they lead a normal, meaningful life, and they will get all the benefits, whatever they are deserved. హనంకొండ, కాజీపేట్, వరంగల్ ట్రై సిటీస్ లో వాహనదారులు తమ వాహనాలను ఆర్టీఏ అధికారులు సూచించిన మేరకే ఉండాలని, అదేవిధంగా ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదని హనంకొండ ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి అన్నారు. గురువారం రాత్రి వాహన తనిఖీల్లో భాగంగా మోడిఫై చేసిన వాహనాలను అధిక సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఇతరులకు ఇబ్బందికరంగా వాహనాన్ని నడుపుతున్న వాహనదారులను ఆపి చలాన్ వేయడం మరియు బండి సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీతారెడ్డి మాట్లాడుతూ వాహనదారులు వాహనాన్ని ఎలాంటి చేర్పులు మార్పులు చేసినా ఉపేక్షించేది లేదని, ఆర్టీఏ రిజిస్ట్రేషన్ అప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉండాలని, ఏమైనా చేర్పులు మార్పులు చేసినట్లయితే ఆ బండ్లను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు పెట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ యుగేందర్, ఆర్ఎస్ఐ మనోజ్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అంబర్ కిషోర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వరంగల్, కాజీపేట్ అండ్ హన్మకొండ ట్రై సిటీస్లో ఏదైతే సౌండ్ పొల్యూషన్ పెట్టుకుని ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ఇతరులకు భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్న విద్యార్థులు, ముఖ్యంగా యువత, అది ప్యాషన్ కోసం పెట్టుకొని వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇవన్నీ ప్రమాదకరం, ఇతరులకు ఇబ్బందికరం కాబట్టి ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు దాదాపు 16-17 బుల్లెట్ సర్వీసులు మేము రిమూవ్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్ అనేది నిరంతరం కొనసాగుతోంది. కాబట్టి ప్రతి వాహనదారుడు తమ వాహనానికి వెహికల్ రిలీజ్ అయ్యేటప్పుడు ఏదైతే ఆర్టీఏ పర్మిటెడ్ తోటి, ఆర్టీఏ అప్రూవల్ తోటి బయటకు వస్తుందో ఆ వెహికల్ సంబంధించిన పార్ట్స్ కూడా వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఏ పార్ట్ కూడా చేంజ్ చేయకూడదు, మాడిఫికేషన్ చేయకూడదు. మాడిఫై చేయాలంటే ఆర్టీఓ గారి పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ లేకుండా చేసినట్లయితే ముందు వాహనాన్ని సీజ్ చేస్తాం. దానికి సంబంధించి ఏదైతే వాళ్ళు మాడిఫై చేశారో వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వాహనదారుడు కూడా ఏదైతే నామ్స్ ప్రకారం వచ్చినాయో వాటిని మాత్రమే ఉపయోగిస్తూ, వాటిని మాత్రమే వినియోగిస్తూ వాహనాలు నడపాలి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేయాలి. అలాగే ట్రిపుల్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు, అర్ధరాత్రి టైంలో ఇతర విద్యార్థులు కొంతమంది ఇక్కడ మనకి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టంట్స్ చేస్తూ మా దృష్టికి వచ్చి వాటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. ఎక్కడున్నా కూడా ఆ వెహికల్ పట్టుకొచ్చి సీసీ లోపల పెట్టడం జరుగుతుంది. అంతేకాదు వాళ్ళ మీద డేంజరస్ డ్రైవింగ్ కేసులు కూడా బుక్ చేస్తాం. 279 కింద ఎఫ్ఐఆర్ కూడా చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరినీ గమనించి వాళ్ళ వాహనాలను శ్రద్ధగా నడుపుకుంటూ అన్ని పత్రాలను దగ్గర పెట్టుకుని, చట్టపరమైన డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకుని వాహనాలు నడపాలని చెప్పేసి పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. హన్మకొండ 9-10వ డివిజన్లో వైస్రాయ్ బార్ నుండి ఐకే ఫంక్షనల్ ఏరియాలో సీసీ రోడ్ డ్రైన్ నిర్మాణం కొరకు 50 లక్షలు, లక్ష్మీపురం సీసీ రోడ్లు నిర్మాణం కొరకు 30 లక్షలు, సైడ్ డ్రైన్ నిర్మాణం కొరకు 14 లక్షలు కార్పొరేటర్ ఫండ్ తో డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, చీకటి శారదా ఆనంద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం నియోజకవర్గంలోని 9-10వ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరమని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, డివిజన్ల అభివృద్ధి ఏకైక లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ నసీం జహాన్, డివిజన్ అధ్యక్షులు ఎస్ కుమార్ యాదవ్, మహమ్మద్ జాఫర్, బంక సరళ, చీకటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మేడారం వచ్చే భక్తులకు పర్యావరణ రుసుము రద్దు చేయడం హర్షించదగ విషయమని టీపీసీసీ నాయకులు మీసాల ప్రకాష్ అన్నారు. వరంగల్ నగరంలోని దయానంద్ కాలనీ జంక్షన్ లో కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాష్ ఆధ్వర్యంలో మేడారం వచ్చే భక్తులకు పర్యావరణ రుసుమును రద్దు చేయడాన్ని హర్షిస్తూ బాణసంచా పేల్చి మిఠాయి పంచిపెట్టారు. ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ రుసుము రద్దు చేయలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజారాజ్యంలో రాష్ట్ర దేవాదాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రజల మేలు కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారని, మేడారం వెళ్లే భక్తులకు ఒక టోల్ గేట్ ఉందని, జాతర అయిపోయేంత వరకు టోల్ గేట్ కూడా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, 2-3 రోజుల్లో సానుకూల నిర్ణయం వస్తుందన్న నమ్మకం తమకు ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని మీసాల ప్రకాష్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మా గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మా రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇవాళ మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసే భక్తులందరూ ప్రపంచంలోని వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి
విచ్చేస్తున్న కోట్లాది మంది భక్తులకు పర్యావరణ రుసుమును రద్దు చేయడం జరిగింది. ఇవాళ కోట్ల మంది భక్తులు విచ్చేస్తూ ఉన్నారు. ఇవాళ చాలా సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ గతంలో ఏ ప్రభుత్వం అయినా కూడా ఆ నిర్ణయం తీసుకోలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యంతో మా కొండా శ్రీమతి డైనమిక్ ఫైర్ బ్రాండ్ లీడర్ మా అటవీ శాఖ పర్యావరణ అటవీ దేవాలయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇవాళ డిసిషన్ తీసుకొని పర్యావరణ రుసుమును రద్దు చేయడం హర్షితక విషయం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు చేయడం చాలా కోట్ల రూపాయలు ఇలా అందరికి మాఫీ చేయడం చాలా సంతోషకర విషయం. ఇవాళ టోల్ గేట్ల రద్దు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రకల్పాలు చెప్తా ఉన్నారు. కానీ ఆ టోల్ గేట్లను కూడా ఫీజులను కూడా రద్దు చేయాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి. మరి ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలా ట్రాఫిక్ జామ్ అయి ఆ టోల్ గేట్ల కాడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మేడన వచ్చే భక్తులకు కూడా రద్దు చేయాలని సందర్భంగా మీకు కోరుతా ఉన్నాం. ములుగు జిల్లా మంగంపేట మండలంలోని రాజుపేట గ్రామంలో మోదుగా రాము అనే వ్యక్తికి చెందిన హోటల్ శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.